అన్ని టిఫిన్స్లోకి ఈజీగా చేసుకునే పచ్చడి రెసిపీ అండి ఇది. దీనికి కొబ్బరి అవసరం లేదు. ముందుగా మూకుడు వేడి చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పులు కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. మరీ ఎక్కువ ఎర్రగా వేయిస్తే పచ్చడి చేదుగా అయిపోతుంది. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఒక చెంచా నూనె వేసి అందులో ఈ ఉల్లిపాయలు వేయించుకోవాలి. అందులోనే ఒక పచ్చిమిరపకాయ, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా రంగు మారేదాకా వేయించుకోవాలి. ఎక్కువ వేయించక్కర్లేదు. కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీలో వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి. ఒక పావు చెంచా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొదటిసారి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 3/4 గ్లాస్ దాకా నీళ్లు కలుపుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడిలోకి కలుపుకోవాలి. ఈ పచ్చడి కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. ఈ పచ్చడిలో సుమారు 1 గ్లాసు నీళ్లు వేసి రుబ్బాను. ఇప్పుడు ఈ పచ్చడి అంతా బాగా కలిసేట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పచ్చడి ఇలాగా గరిటె జారు కన్సిస్టెన్సీలో ఉండాలి. మొత్తం 1 గ్లాసు నీళ్ళకి సుమారు ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు మిగిలాయి. ఇప్పుడు ఒక చిన్న మూకుడు పెట్టుకొని ఒక చెంచా నూనె వేసి 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆవాలు చిటపటలాడేదాకా స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మనం రుబ్బుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఎక్కువగా టిఫిన్ సెంటర్స్లో వాటిల్లో చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను ఇలా బకెట్ లాంటి చిన్న చిన్న గిన్నెల్లో పచ్చడి సర్వ్ చేశాను. ఇలా చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ పచ్చడి పదార్థాలు ఏవి ఎక్కువ వేయించకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.